ప్రసాద్ గారు నిజంగా చాలా బాధాకరం. ఒక ఎవరైనా డాక్టర్ కావచ్చు, లేకపోతే ఒక సగటు మహిళ ఎవరికైనా కూడా ఇలాంటి సంఘటన జరిగిందంటే మనకు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తున్నటువంటి విషయాలు, మీడియాలో వస్తున్నటువంటి రిపోర్ట్స్ చూస్తుంటే చాలా చాలా బాధ కలుగుతూ ఉంటాయి. హత్య చేసిన తర్వాత ఆమెపై అత్యాచారం జరిగిందనేటువంటి మనకి ఆ వాస్తవాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. పెద్ద ఎత్తున డాక్టర్లు అక్కడ నిరసనలు చేస్తున్నారు. కేవలం పశ్చిమ బెంగాల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి సంఘటనలు అంటే మిగతా రాష్ట్రాల్లో క్రైమ్ జరగట్లేదని నేను చెప్పట్లేదు, కానీ పశ్చిమ బెంగాల్లో మహిళలపైన చాలా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఇది కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా. మొదటిగా ఈ సమయంలో, ఇంత దారుణమైన సమయంలో మొత్తం మనం దేశం అంతా తల వంచి, సిగ్గుతో తల వంచుకునే స్టేజ్ అండి ఇప్పుడు. నిజం. ఇంత దారుణంగా జరిగిందంట. అవును. అంటే దేశం ఎటు వెళ్తోంది అంటే ఒక ఒక రిపోర్ట్ చూస్తున్నాను. అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ చూస్తుంటే ప్రతి 51 నిమిషాలకి ఏదో ఒక క్రైమ్ జరుగుతున్నది స్త్రీల మీద. అది అంటే అది మన దేశం ఎటు వెళ్తోంది. అది కూడా టైప్స్ ఆఫ్ క్రైమ్స్ కూడా చూసుకుంటే డొమెస్టిక్ వైలెన్స్, సెక్షువల్ హరాస్మెంట్ అండ్ అసాల్ట్ కేసెస్, ట్రాఫికింగ్. బెంగాల్లో ఇది ఒక హబ్. అక్కడ కొన్ని ఏంటంటే ఎక్కువ బంగ్లాదేశీ ఇటు వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళని, చిన్న పిల్లల్ని ట్రాఫిక్ చేసేస్తారు అనమాట. అంటే అక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్మేస్తారనమాట. సో అది చాలా చాలా దారుణమైన పరిస్థితి అది అక్కడ. కానీ మనం చూడాల్సింది బెంగాల్ అయినా కానివ్వండి, నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయినా కానివ్వండి, అమ్మవారిని ఆరాధిస్తారు అక్కడ. కాళీ భక్తులు వాళ్ళు అక్కడ. అవును. అట్లాంటి ప్రదేశాల్లోనే ఆడవాళ్ళ మీద ఇంత అత్యాచారాలు జరుగుతున్నాయి. మనం చూసుకుంటే ఇదివరకు కూడా చర్చించాం, సందేశ్ ఖలీలో ఎంత దారుణంగా జరిగిందో. యాక్చువల్లీ ఇప్పుడు మొన్న జరిగిన లోక్సభ ఎలక్షన్లో కూడా చూసుకుంటే యాక్చువల్లీ ఏదైనా పార్టీ మ్యాక్సిమం టికెట్లు ఎవరికైనా ఇచ్చారో అంటే అది టిఎంసి పార్టీ ఇచ్చింది, తృణమూల్ కాంగ్రెస్. ఎక్కువ మంది గెలిచిన వాళ్ళు కూడా, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పర్సంటేజ్ నేను చెప్తాను. మన మోదీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు ఎక్కడెక్కడో జరుగుతుంటే అన్నీ మాట్లాడుతున్నారే, మరి మన సోషల్ మీడియాలో అన్ని వివిధ ప్లేస్ చూస్తున్నాము, ఇంత దారుణంగా జరుగుతుంది, మీరు ఏం మాట్లాడట్లేదు. అంటే ఇంత అంటే దీనికి మాట కూడా రావట్లేదు చెప్పడానికి. యాక్చువల్ చెప్పాలంటే దేశంలో కంట ఉన్న రాష్ట్రాల్లో అన్నిటికంటే చూస్తే ఉమెన్ సీఎం ఉండేది ఉట్టి బెంగాల్లోనే. ఆవిడ ప్రతి విషయంలో రాజకీయం చేస్తున్నారు కదా. అవును. అసలు బెంగాల్ చెప్పాలంటే మనకి 50-60s వరకు యాక్చువల్లీ ఎస్పెషల్లీ కల్కత్తా మిగతా ప్రాంతాలు మంచి మంచి మేధావులు ఉండే ప్రదేశం అది. యాక్చువల్ ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీకి కల్కత్తా క్యాపిటల్. ఎప్పుడైతే వాళ్ళ రాజకీయంగా వాళ్ళ పవర్ గురించి ఇందిరాగాంధీ గారు ఈ లెఫ్టిస్టులతో చేతులు కలిపేసి బెంగాల్ని వాళ్ళ కంట్రోల్లో ఇచ్చారు, అప్పటి నుంచి క్రైమ్ విపరీతంగా పెరిగిపోయింది. ఏం చేయగలుగుతారు ఇప్పుడు? ఇప్పుడేదో కొంచెం భయపడ్డారు, కొంచెం వెనక్కి బ్యాక్ స్టెప్ వేసి మీరు చేయకపోతే ఇప్పుడు సిబిఐకి అప్పగిస్తామని చెప్తున్నారు. వాళ్ళ పార్టీలోనే అంతమంది ఉన్నారు కదా. ఈ మహువా మైత్రా, ఇంకా ఈయన మన రాజ్దీప్ సర్దేశాయ్ గారి వారి వైఫ్ కూడా, ఆవిడ కూడా ఎంపీఏ. ఏవేవో చెప్తూ ఉంటారు, పెద్ద పెద్ద మెసేజ్లు పెడుతుంటారు. ఏం ఖండించడం కూడా ఖండించట్లేదు కదా వీళ్ళు. ఇదే కాదు, ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా అంటే పార్టీకి ఓటు వేయకపోతే ఎంత హీనాది హీనంగా వాళ్ళని ఎలా చంపుతున్నారో కూడా మనకు వీడియోలు చూస్తున్నాం, ఎలా శిక్షిస్తున్నారో కూడా చూస్తున్నాం మనము. ఇవేం లేకుండా ఏదో బంగ్లాదేశ్ లో వాళ్ళు చొరబాటుదారులు వస్తే మేము వీఆర్ వెల్కమ్ అని ఈవిడికేం కంట్రోల్ ఉంది మమతా బెనర్జీ గారికి? అవి ఆ చొరబాటుదారుల్లో కూడా హిందువులను ఎక్కువ రానివ్వరట, వేరే మతస్థులు రాణిస్తారట. ఎందుకంటే వాళ్ళు వీళ్ళకి ఓటు బ్యాంక్ అవుతారు కదా. సో అది ఇప్పుడు ఎంత అంటే మనం ఎటు వెళ్తున్నాము?
ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు? ఇంకా జనాలు ఇంకా తిరగబడతారు. వాళ్ళే కాదు కదా, ఈవెన్ ఇప్పుడు డాక్టర్ అసలు వైద్యో నారాయణో హరి అంటారు. అంత పవిత్రమైన వృత్తి చేసుకునే వాళ్ళు వాళ్ళ మీద ఇలా అత్యాచారం జరుగుతుంటే అవును దేశమే కదా ప్రపంచమే ఇంకా దిగ్భ్రాంతిలో చెంది ఇంకా అందరు తిరగబడటం మొదలు పెడతారు. ఇంకా యాక్చువల్ ఆ విషయంలో చెప్పాలంటే ఇక్కడ కేసీఆర్ గారిని మెచ్చుకోవాలి కొన్ని విషయాలు. ఒక విషయంలో ఏంటంటే అది ఏదో జరిగినప్పుడు ఎన్కౌంటర్ చేశాడు, కానీ అదే ఆయన కూడా ద్వంద్వ వైఖరి అవలంబించారు. వరంగల్లో ఏదో జరిగితే అది ఆ కేసు అలాగే డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళారు ఒకటి, కానీ అప్పుడు ఎలా రిపీట్ చేశారు అక్కడ చేయలేదు. కానీ యోగి ఆయన ఇటువంటి ఏమైనా జరిగితే వెంటనే బుల్డోజరో లేకపోతే ఎన్కౌంటరో చేసి పడేసేయాలి. అలా చేయకుండా ఇంకా రాజకీయంగా నాకు ఓట్లు వస్తాయా పోతాయా అవన్నీ చూసుకుంటున్నారు. యాక్చువల్ కేసీఆర్ ఒక ఓడిపోవడానికి వరంగల్ ఆ ప్రాంతంలో ఓడిపోవడానికి కూడా కారణం ఏంటంటే ఇదే. పాపం ఒక ఎస్టీ అమ్మాయి మీద ఈ డిప్యూటీ సీఎం ఉండేవారు, వారి బంధువులు ఎవరో ఇలాగే రేప్ చేశారు. అది చేయడంతో యాక్షన్ జరిగి తీసుకోలేదు. అందుకొచ్చి ఎస్టీ ఓట్లు అవన్నీ పోయాయి కూడా అక్కడ ఆయనకి. వీళ్ళు ఏంటంటే ఈ ఓట్ల గురించే అంటే పవర్ గురించే నేను ఇంక ఎంత నీచానికైనా దిగజారుతాను అనే వైఖరి నుంచి బయటికి రావాలి. ఇక్కడ ఇప్పుడు డాక్టర్ ఎవరైతే ఆయన ఇంత క్రైమ్ ఎవరైతే చేశారో దాంట్లో వాళ్ళ పేర్లు చూసుకుంటే మనకు అర్థమవుతుంది. అందు గురించే బహుశా మమతా బెనర్జీ గారు 2-3 స్టెప్పులు దిగొచ్చి సరే వెంటనే మీరు రిజాల్వ్ చేయాలని చెప్పారు. సో ఇది నా ఓపెనింగ్ రిమార్క్స్ అండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.